స్పెషల్ మటన్ గోంగూర కర్రీ మీరు ఎప్పుడైనా ట్రై చేసిల్లా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ముందైతే ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. కర్రీ కోసం అయితే ఒక గిన్నెను పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో కట్ చేసుకున్నటువంటి 4 పచ్చిమిరపకాయలు 2 ఉల్లిగడ్డ ముక్కలను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పుదీనాను కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా నీట్గా కడుక్కొని పెట్టుకున్నటువంటి 1/2 kg మటన్ కూడా వేసుకొని ఆయిల్లో మంచిగా మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత దీనిలోకి వాటర్ ఫామ్ అయితే వాటర్ అన్ని వింకిపోయేదాకా ఉంచుకున్న తర్వాత దీనిలోకి ఇప్పుడైతే సాల్ట్, కారం అనేది యాడ్ చేసుకోవాలి తగ్గనట్టుగా. ఈ కారం కూడా మంచిగా మగ్గిన తర్వాత దీనిలోకి కావాల్సినంత వాటర్ ముక్క మునిగే వరకు వాటర్ అనేవి వేసుకొని మటన్ ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మటన్ ఒక 20 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మెత్తగా ఉడికిపోతుంది. ఆ తర్వాత ముందుగా ఒక కట్ట గోంగూరను తీసుకొని మంచిగా ఉడకబెట్టుకొని మిక్సీలో మెత్తగా ఇట్లా పట్టుకున్నటువంటి పేస్ట్ని అయితే ఇప్పుడు కర్రీలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత సాల్ట్ అయితే చెక్ చేసుకొని వేసుకున్నాను. మీకు సరిపోకపోతే వేసుకోండి. ఫైనల్గానైతే కొత్తిమీర అలాగే గరం మసాలా కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ గోంగూర మటన్ అనేది రెడీ అయిపోతుంది. ఫుల్ వీడియో కోసం అయితే నా ఛానల్ నేమ్ కింద అయితే లింక్ ఉంటుంది, చూసేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching. Bye bye. Please like, share and comment.